ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? నూతన సంవత్సరం మరి అందరి జీవితాల్లో కూడా దీవెనికరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈనాటి వాక్య ధ్యానం జనవరి మాసం 3వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. యోసేపు ఫలవంతమైన కొమ్మ. దేవుని యొక్క ఊటతో అనుబంధం ఉన్నవారికి ఫలాలను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన సన్నిధి, ఆయన మాట, ఆయన ఉద్దేశం. ఇది యోసేపు గురించి మాత్రమే కాదు, కానీ దేవుడు మనందరి జీవితాలు కూడా ఫలభరితంగా దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోసేపు ఫలవంతమైన కొమ్మ. దేవుని కోరిక, దేవుని బిడ్డలుగా మనం ఫలభరితమైన జీవితాలు కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఫలభరితమైన జీవితం అంటే గొప్ప పేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం కనిపించేవి కోరుతున్నామా? ఫలభరితమైన దానిని కోరుకుంటున్నామా? ఈరోజు మనం పరివర్తన కంటే గుర్తింపును ఎక్కువగా కోరుకుంటున్నట్లుగా గమనిస్తాం. ఎక్కువ ప్రజలు గుర్తించడానికి, ప్రజల ముందు కనిపించడానికి, లేని వాటిని కలిగి ఉన్నాము అనుకునే ఈ జీవిత శైలి విధానం, లైఫ్ స్టైల్లో మనం అందరం కూడా ఉన్నాం. అయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాల్లో ఆత్మఫలము, ఫలము అంటే నేను ఎవరిని అవుతాను అనేది, నేను ఏది సాధిస్తున్నాను అనేది, మన లోపల నాటబడినది మన యొక్క వ్యక్తిత్వం. ఓట యొద్ద ఫలవంతమైన కొమ్మ. ఫలము ఆ నాటబడిన ఆ సంబంధం పైన ఆధారపడి ఉంటుంది. ఓట దగ్గర ఉన్న చెట్టు ఆ కాలానికి భయపడదు. ఏ కాలం యొద్ద అయినా సరే ఓట యొద్ద ఉన్నది గనక భయం లేకుండా ఫలాలను అందిస్తుంది. దేవునితో యోసేపు యొక్క రహస్య జీవితం, యోసేపు దేవునిలో నిలిచి ఉన్న సంబంధం యోసేపుని ద్రోహం నుంచి, ఒంటరితనం, అన్యాయంలో నిలబెట్టినా కానీ ధైర్యంగా తుదమట్టుకు నిలబడి ఫలభరితమైన జీవితాన్ని యోసేపు జీవించగలిగాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 36:9 వచనంలో ఉంటుంది, ఎందుకంటే ఇదిగో నీ యొద్ద జీవపు ఊట ఉంది. అవును, మన ప్రార్థన, మన యొక్క జీవితం స్థిరంగా ఉంటుందా లేదా కాలాన్ని బట్టి మారిపోతా ఉందా? కష్టాల్లో మన యొక్క భక్తి నిజంగా మనకి శక్తినిస్తుందంటారా? అప్పుడప్పుడు కాదు, కానీ ప్రతిరోజు ఊట యొద్దకు తిరిగి వెళ్ళడం మనం నేర్చుకోగలగాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం నుంచి, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండను. ఎందుకంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరను, దాని వేళ్ళు తనను వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఓట ద్వారా యోసేపు చేదు కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ఎంచుకున్నాడు తన జీవితంలో. లో నుంచి ఓటలు బయటికి రాకుండా అనేక సార్లు బండలు, రాళ్ళు అడ్డొస్తూ ఉంటాయి. అవే చేదు, కోపం, క్షమించలేకపోవడం. యోసేపు ఆ రాళ్ళన్నింటినీ కూడా తొలగించి ఎదిగినట్లుగా మనం చూడగలుగుతాం. ఆదికాండం 50వ అధ్యాయం 21 ప్రకారం. కాబట్టి భయపడకుడి, ఇదిగో నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషిస్తానని తన అన్నదమ్ములతో, ఎవరైతే తను హింసించి గాయపరిచి దీనస్థితిలోనికి రావడానికి కారకులైన వారితో యోసేపు చెప్తున్న మాట ఎంత అద్భుతమైందో కదా. బాధ, గాయాలు, చేదు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అడ్డుగా నిలబడతా ఉన్నాయేమో. ఆత్మఫలములు ఫలించకుండా అవి ఆటంకంగా నిలబడతా ఉన్నాయేమో. మనం ఒకసారి సరి చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరే ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి అనే వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చేదు అయిన హృదయం మంచి ఫలాలను ఎప్పటికీ కూడా ఇవ్వలేదు. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనతో ప్రభు మన నుంచి ఆశించేది, దేవుని కొరకు మనము దేవుని బిడ్డలముగా మంచి ఫలాలను ఫలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండవది, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును.
యోసేపు యొక్క జీవితాన్ని గురించి వాక్యం మనకి ఇస్తున్న సాక్ష్యం దీవెనకరమైన జీవితాన్ని మనకి తెలియచేస్తుంది. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. నిజమైన ఫలాలు లేదా ఆశీర్వాదాలు పరిమితులను దాటి, అంటే గోడలు, సరిహద్దులను లేదా గతకాలపు గాయాలను ఎక్కి వ్యాపిస్తాయి. యోసేపు యొక్క కుటుంబ జీవితంలో చాలా కుటుంబంలో తిరస్కరణకు, అడ్డంకులకు మరి ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా సరిహద్దులను దాటి యోసేపు జీవితం ఫలభరితంగా యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము అని వాక్యం సెలవిస్తుంది కదా. గతం కారణంగా మనము దేవుని సన్నిధిలో ఒక భక్తి విషయంలో కానీ పరిమితి చేస్తూ ఉన్నామేమో, ఎక్కడైనా వెనుకంజ వేస్తూ ఉన్నామేమో, కలిగిన చేయబడిన అన్యాయాలను బట్టి కానీ నష్టాన్ని బట్టి కానీ మనము భక్తి జీవితంలో వెనకడుగు వేస్తూ ఉన్నామేమో పరిశీలించుకుందాం. దేవుడు మన యొక్క ఫెయిల్యూర్స్ కంటే కూడా మించి మనల్ని వాడుకోగలిగిన గొప్ప దేవుడు. అవును, మన గతం ద్వారా మన భవిష్యత్తు ఎప్పటికీ కూడా కలవబడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేనూ ఊహించి వాటి కంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అనంది కదా. అవును, మనము అడిగేది లేదా ఆలోచించే వాటి కంటే కూడా అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడైన, సామర్థ్యుడైన నీ యొక్క రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించాలని, విస్తరించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నారు. అయితే ఆటంకాలను చూసి వెనక్కి పారిపోయేవారంగా కాకుండా, అడ్డంకులను చూసి కృంగిపోయేవారం కాకుండా ఎక్కి సరిహద్దులను దాటి మనము ఫలించాలని దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. యోసేపు యొక్క జీవితాన్ని గురించి ఆలోచిస్తే, యోసేపు ఎవ్వరు ప్రశంసించినప్పుడు, ఎవ్వరు గుర్తించినప్పుడు కూడా యోసేపు ఫలించాడు. నిజమే, రాజభవనంలో యోసేపు ఫలించడమే కాదు, రాజభవనములో మాత్రమే యోసేపు ఫలించడం కాదు, జైలులో కూడా యోసేపుకి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనంలో, ప్రభు అతనితో ఉన్నాడు గనుక అతను ఏమి చేసినను ప్రభు దానిని ఆశీర్వదించెను అన్నది కదా. నిజమే, జీవితం అన్యాయంగా అనిపించినప్పుడు మనం నమ్మలేకపోతున్నామేమో, అన్యాయం చేయబడింది అనుకున్నప్పుడు మనుషులను చూసి, పరిస్థితులను బట్టి నమ్మలేకపోతా ఉన్నామేమో. ఒకవేళ అలాగే వెనుకంజ వేయాలంటే మనందరికంటే ముందు యోసేపు వెనుకంజ వేసేవానిగా ఉండాలి. కానీ రాజభవనంలోనే మాత్రమే కాక, పొతీఫరు గృహంలో దాసునిగా అమ్మబడినప్పుడు, జైలు గోడల మధ్యన, కఠినల మధ్యన యోసేపు ఉన్నప్పుడు కూడా అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ రోజున నిజంగా మన జీవితాలు అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి మనం కాపాడుకోగలుగుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. చీకటిలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, స్థలాల్లో మనం నివసిస్తున్నప్పుడు విశ్వాసం మనకు ఒక గొప్ప ప్రమోషన్ను మనం సిద్ధం చేస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండిడి. అవును, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన తగిన సమయంలో ఎప్పుడు హెచ్చించాలో మనం దేవునికి బాగా ఎరిగిన దేవుడు ఆయన. నిశ్చయంగా ఆయన మనల్ని నడిపించే దేవుడు. అయితే ఒకటి, లోతైన భక్తి జీవితాన్ని, వ్యక్తిగత ప్రార్థనలో మనం ముందుకు సాగుతున్నప్పుడు మనము ఓట యొద్ద మనం నిలిచిన వారమై, మన హృదయంలో నుంచి ఎప్పుడు కూడా అద్భుతమైన, దీవెనకరమైన, మాధుర్యమైన ఓటే మనలో నుంచి బయటికి వస్తుంది. కనుక మన యొక్క బాహ్య జీవితం ఎలాగున్నది మనల్ని మనం పరిశీలించుకుందాం. మన కొమ్మలు పొంగి పొర్లనివ్వండి. అవును, దేవుని యొక్క మహిమ కొరకు మనము ఫలభరితమైన జీవితాలను జీవిద్దాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. యోసేపుకిచ్చిన ఆ గొప్ప కృపను ప్రభు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా,
మరి నూతన సంవత్సరంలో మేము అడుగుపెట్టాం. మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ సన్నిధి కాంతిని ప్రభా నీ బిడ్డలందరి చుట్టూ కూడా మీరు ఉంచమని అడుగుతున్నాము తండ్రి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటూ ఉన్నారు వారందరి జీవితాలలో కూడా మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ సమాధానాన్ని ప్రభా మీరు నింపమని అడుగుతున్నాం. నీకు వందనాలు. ఎటువంటి ప్రభా ఆటంకాలు, అడ్డంకులు నీ బిడ్డలు ఎదుర్కొంటున్నారు వాటన్నిటిపైన కూడా నీ బిడ్డలకి విజయముని దయచేయమని, నేను చేస్తున్న ప్రతి ప్రయత్నాలను కూడా మీరు సఫలపరచండి తండ్రి. కుటుంబ పరంగా మీరు దీవించండి. వ్యక్తిగత ప్రార్థనా జీవితాలను, భక్తి జీవితాలలో ప్రభా శక్తి కలిగి ప్రభా నీ బిడ్డల ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ఈ కాలం నుంచి అయా తిరిగి ప్రభా ఇంటికి వచ్చి నాయనా నీ సన్నిధిలో విశ్రాంతి తీసుకునేంత వరకు కూడా నీ కాపుదల భద్రత నీ బిడ్డలకి దయచేయమని, నీ కృపాహస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్.